హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శనగకట్టు పెసరపప్పు చారు అన్నమాట. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తున్నా చూడండి. శనగబ్యాళ్ళు ఉడకబెట్టి దాన్ని కట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో పెసరబ్యాళ్ళు వేసుకొని వాటర్ వేసుకోవాలా. చూడండి, పెసరబ్యాళ్ళు మొత్తం వేసేసుకొని మనకు సరిపడా కన్సిస్టెంట్ వేసుకొని వంకాయలు వేసుకోవాలన్నమాట. వంకాయలు వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మనము విజిల్ రానిచ్చుకోవడమే. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట. శనగకట్టు పెసరపప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెసరబ్యాళ్ళు ఉడికిపోతాయి అన్నమాట. ప్రాసెస్ చూపిస్తా, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికినాయి 3 విజిల్స్కి. ఇలా ఎనుపుకోవాలన్నమాట. మొత్తం పెసరబ్యాళ్ళు మొత్తం పెసరపప్పు అంతా ఇలా మొత్తం శుభ్రంగా ఎనుపుకోవాలన్నమాట. మొత్తం ఇలా ఎనిపేసి పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ శనగబ్యాళ్ళు ఉడకపెట్టి కట్టు తీసుకున్నాం కదా. శనగబ్యాళ్ళు ఉడకపెట్టిన తర్వాత వచ్చిన వాటరే శనగకట్టు అన్నమాట. అది తీసి పెట్టుకోవాలి మనము శుభ్రంగా. దాని ఉంది కదా, ఇది పెసరబ్యాళ్ళు వచ్చేసి ఇలా ఎనపాలన్నమాట. ఇలా మొత్తంగా చూడండి, ఎక్కడే కానీ బ్యాళ్ళు లేకోకుండా శుభ్రంగా మెత్తగా ఎనిపేసుకొని మనం శనగకట్టు పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ శనగకట్టు చారు అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా శనగబ్యాడలు ఉడకపెట్టిన తర్వాత వచ్చిన వాటర్ అన్నీ ఇందులో వేసేసుకోవాలా. ఇందులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా శుభ్రంగా ఇలా అంత ఎనపాల గుత్తి తీసుకొని ఎనిపిన తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా. దీనికి ఏమేమి కావాలో ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అన్నీ శుభ్రంగా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, అన్నీ పొడుగుతోనే కట్ చేసుకోవాలి. టమోటాలు కానీ పచ్చిమిర్చి కానీ అన్నీ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కట్ చేసుకున్న తర్వాత రసం పొడి మెయిన్. మనం శనగకట్టు పెసరపప్పు చారు కాబట్టి రసం పొడి ఖచ్చితంగా యూజ్ చేయాలి. రసం పొడి కావాలి. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసిన తర్వాత ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసేసి ఇలా కలబెట్టి మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ అలా పెట్టాలన్నమాట మనము. అప్పుడు పెట్టడం వల్ల బాగా మనము అంటే అవి టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మగ్గుతాయి కాబట్టి అలా మనం మొత్తం చేయాలన్నమాట. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా శనగకట్టు పెసరపప్పు చారు మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోండి ఒక్కసారైనా. దీంట్లోకి చికెన్ పకోడీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి, మొత్తం ఇలా అన్ని టమోటా, ఆనియన్స్, కరివేపాకు అన్నీ మగ్గిపోవాలన్నమాట. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనము మొత్తం ఇలా అన్ని సాల్ట్ వేసి మనం పెట్టేసుకున్నాం కదా. అన్నీ ఇలా మగ్గిన తర్వాత చూపిస్తా మీకు ఏం చేయాలో. చూడండి, పర్ఫెక్ట్గా ఇలా మగ్గాయి కదా. ఇలా మగ్గిన తర్వాత వచ్చేసి మనము ఆల్రెడీ ఎనిపి పెట్టేసుకున్నాం కదా పెసరపప్పును శనగకట్టు వేసి కలిపి మనం అది పోయాలన్నమాట. ఇందులో ఆ వాటర్ అంతా పోసేసుకోవాలి. చూడండి, ఆ వాటర్ మొత్తం పోసేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా చేప ఫ్రై కానీ అలా పక్కన పెట్టేసుకొని తింటే కాంబినేషన్ అదిరిపోతుందన్నమాట. ఇంకేం అవసరం లేదు, ఓన్లీ ఇదే. రసం పొడి వేసేసుకోవాలి. రసం పొడి వేసేసి అట్లనే మనము కారం పొడి వేసుకోవాలి. మనం కారం ఎంత కావాలో అంత, మనం మంట ఎంత తినగలుగుతాం అంత వేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం బెల్లము, చింతపండు వచ్చేసి మనం శనగకట్టులోనే కొంచెం వేసుకుంటాం అన్నమాట. పులుపు తగినట్టే వేసుకుంటాం. మనం ఎంత పులుపు తినగలుగుతామో అంత అవన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. మనం శనగకట్టులోనే నేను అంతా యాడ్ చేశాను అన్నమాట. చింతపండు పులుసు ఇవన్నీ మొత్తం ఇలా కలిపెట్టేసుకోవాలా. చూడండి, కారం పొడి ఎంత తినగలుగుతామో అంతే వేసుకోవాలి మనము.
అప్పుడే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ మంట వేసుకుంటే మళ్ళీ తినలేరు. చూడండి, ఒక పొంగు అలా పొంగితే రసం సూపర్గా తయారైందనమాట. శనగకట్టు పెసరపప్పు చారు చూడండి ఎంత బాగా తయారైందో. మనం ఇందులోనే ఒక చిన్న బెల్లము, ఒక నిమ్మకాయ హాఫ్